నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజును భీమవరంలో పరామర్శించిన ప్రముఖులు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందొద్దని అభిమానులను కోరిన శ్రీనివాస్ వర్మ. ఈ నెల 15 నుంచి 21 వరకు భీమవరంలో జాతీయ స్థాయి సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న కాస్మోపాలిటన్ క్లబ్. ఈ నెల 15వ తేదీన జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు తణుకు పర్యటనను విజయవంతం చేయాలి. కూటమి శ్రేణులకు ప్రజలకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి ప్రజలకు మేలు చేయాలి. శాసనమండలి సభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. తణుకులో ఘనంగా కిడ్నీ నివారణ దినోత్సవం. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన యాపిల్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ సాయిహరి. తణుకులో విజయవంతంగా తొలితరం రచయిత్రి మొల్ల జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ అధికారులు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాఠ్యపుస్తక విక్రయ కేంద్రానికి చేరిన కొత్త పాఠ్యపుస్తకాలు. ఆనందం వ్యక్తం చేసిన సంబంధిత విద్యార్థులు. అసంపూర్తిగా ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేయనున్న ప్రభుత్వం. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలి. రాజోలు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే వరప్రసాద్. తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్ నినాదంతో ఈ నెల 14, 15వ తేదీలలో తపాలా జీవిత బీమాపై స్పెషల్ డ్రైవ్. ఏలూరులో వెల్లడించిన ఈ శాఖ సూపరింటెండెంట్ శ్రీకర్ బాబు. ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, స్థానిక మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, పలువురు కూటమి పార్టీల నాయకులు భీమవరంలోని ఆయన నివాసంలో గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని కోరారు. ఢిల్లీలో జరిగినటువంటి కారు ప్రమాదం నుండి బయటపడి నేను భీమవరం రావడం జరిగింది. నిన్న ఢిల్లీలో పార్లమెంట్ ఆఫీస్ నుండి నేను బయటకు వస్తున్నటువంటి సందర్భంలో, అదే సందర్భంలో మరొక ప్రభుత్వ వాహనం నార్త్ సౌత్ బ్లాక్ నుండి వస్తున్నటువంటి సందర్భంలో భారీగా ఢీకొనడం జరిగింది. కారు పూర్తిగా ధ్వంసం అవడం జరిగింది. అయితే భగవంతుడు దయ వల్ల, అదృష్టం వల్ల, శ్రేయోభిలాషుల వల్ల అవి చాలా స్వల్ప గాయాలతో నేను బయటపడడం జరిగింది. ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు. ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు భీమవరం కాస్మోపాలిటన్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఈ క్లబ్ అధ్యక్షులు అల్లూరి పద్మరాజు తెలిపారు. భీమవరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని వివరాలను వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన వెట్టెక్స్ హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వివిఆర్ వర్మ ఈ క్లబ్ సభ్యుల ఆర్థిక సహకారంతో నిర్వహించడం జరుగుతుందని వివరించారు. మెన్స్ డబుల్స్ 35+, 45+, 55+, 65+, 70+, 75+ విభాగాలలో టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు. పట్టణంలోని కాస్మో యూత్ క్లబ్లతో పాటు ఎల్హెచ్ టౌన్ హాల్, డిఎన్ఆర్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలోని 8 కోర్టుల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని అన్నారు. పలు రాష్ట్రాల నుంచి 220 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారని వెల్లడించారు. 16న కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పిఎస్సి చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, వెట్టెక్స్ వర్మలు టోర్నమెంట్ను ప్రారంభిస్తారని అన్నారు. ఈరోజు ఈ క్లబ్లో కాస్మోపాలిటన్ క్లబ్ భీమవరం టెన్నిస్ టోర్నమెంట్ వెటరన్స్ ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్కి కమిటీ ఏంటి, ఆల్ సీనియర్ సిటిజన్ టెన్నిస్ టోర్నమెంట్కి విరటెక్స్ వర్మ గారు మాకు ఇందులో మెంబరే. ఆయన 4 times మాకు స్పాన్సర్గా దీనికి టెన్నిస్ టోర్నమెంట్కి
ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడ నుంచి టెన్నిస్ ప్లేయర్స్ ఉన్నారు, ప్లేయర్స్ కూడా మాకు ఫుల్ సపోర్ట్. ఈ టోర్నమెంట్ ఎలా చేయాలి ఏంటి అనే దానికి అన్నీ కూడా వాళ్ళ గైడెన్స్ తోటి ప్లస్ డోనర్ సహకారంతో ఈ టోర్నమెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మేము ముందుకు తీసుకెళ్తామని ఈ పత్రికా విలేకరుల ముందు తెలియజేస్తాం. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శులు పెన్మెత్స వెంకటరామరాజు, వివిఎస్ సుబ్రహ్మణ్య వర్మ, ఉపాధ్యక్షులు ఎం సుబ్బరాజు, ఐస్టా ఉపాధ్యక్షులు యుఆర్పిఆర్ వర్మ, ఏ రాంబాబులు పాల్గొన్నారు. సబ్సిడీ విద్యుత్తును అన్ని కేటగిరీలకు చెందిన ఆక్వా రైతులకు అందించాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో గురువారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రంగానికి విద్యుత్ ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రానికి, దేశానికి మరింత ఆదాయం పెరుగుతుందని అన్నారు. ఈ సాగు చేసే వారితో పాటు ఇతర పంటలు పండిస్తున్న రైతులకు కూడా ఈ అవకాశాన్ని కల్పించాలని తెలిపారు. మీకు ధన్యవాదాలు తెలుపుతూ, నీరు ఎంత ముఖ్యమో విద్యుత్ రంగం కూడా అంత ముఖ్యమనే పరిస్థితి ఇప్పుడు మన దేశానికి, ప్రపంచానికి వచ్చింది. కరెంటు లేకపోతే ఒక్క నిమిషం కూడా పసిపాప కూడా పడుకోలేని పరిస్థితి వచ్చింది. దానికి సంస్కరణలు తీసుకువచ్చి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గత ప్రభుత్వం 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం మేపి కటింగులు పెట్టి నానా ఇబ్బందులు పెట్టింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత చరిత్రలో ఎప్పుడూ కూడా కరెంటు కట్టు లేకుండా చేసి విద్యుత్ ఛార్జీ పెంచకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దక్కింది. ఇప్పుడు మా నియోజకవర్గము, మన జిల్లాలో విద్యుత్ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే అధ్యక్ష, తమకు తెలుసు, అన్నీ కూడా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, తీర ప్రాంతం అంతాను. ఒక్క నిమిషం కరెంట్ ఆగితే ఆ చెరువులో ఉన్న రొయ్యలు చచ్చిపోతాయి. ఒక్క నిమిషం కరెంట్ ఆగితే అంటే నాణ్యమైన కరెంటు 24 గంటలు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మన ముఖ్యమంత్రి గారు మొన్ననే రూపాయన్నర చేశారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఆ రూపాయన్నర చేసింది అన్ని రైతులకి, అన్ని రకాల రైతులకి కూడా ఉండేటట్లుగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే ఒక రైతు 100 ఎకరాలు లీజు తీసుకుని కల్చర్ చేస్తాడు. కార్పొరేట్ ఆసుపత్రులకు బకాయిలు ఎక్కువ ఉండడం వల్ల ఉద్యోగ ఉపాధ్యాయులకు వైద్య సేవలు అందంత మాత్రంగానే అందుతున్నట్లు ఎమ్మెల్సీ బొర్ర గోపీమూర్తి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అమరావతిలోని గురువారం జరిగిన శాసనమండలి సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేసే వారికి ఈ స్కీమును వర్తింపచేయాలని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులకి ట్రీట్మెంట్ చేయడానికి నిరాకరిస్తూ మెడికల్ రియంబర్స్మెంట్ లో చేస్తున్నారు. ముందుగానే చేసి అదే బకాయిలకి సంబంధించి ఎంతైతే చెల్లిస్తున్నామో చెప్పారు. నాకు ఇంకో ప్రశ్న ఏంటంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి ఏహెచ్ఎస్ ద్వారా రాష్ట్ర ట్రస్ట్ కి ఎంత మినహాయింపు ద్వారా వచ్చే జమలు మొత్తం ఎంత అనేది ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా ఈ ఈహెచ్ఎస్ అమలు చేయడానికి గతంలో జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనే ఒక కోఆర్డినేషన్ కమిటీ ఉండేది. సివిల్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వం కలిగినటువంటి సంఘాలు మరియు అక్కడ హాస్పిటల్ యాజమాన్యంతో మంత్లీ సమావేశాలు జరిగి ఏమైనా ల్యాప్సెస్ ఉంటే దాని మీద డిస్కషన్ జరిగేది. ఆ కమిటీని మరలా పునరుద్ధరిస్తారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. అదేవిధంగా ఎయిడెడ్ సిబ్బందికి, అంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సంబంధించి ఎయిడెడ్ కి సంబంధించి వాళ్ళకి ఈహెచ్ఎస్ కార్డు స్కీమ్ అమలు చేయట్లేదు. రిటైర్డ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళకి అమలు చేస్తా ఉన్నారు. వాళ్ళకి అమలు చేస్తున్నారా లేదా అనేది నా ప్రశ్న అధ్యక్ష. ఈ నెల 15వ తేదీన తణుకులో నిర్వహించనున్న స్వచ్ఛంద్ర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఇచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆరమిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆరమిల్లి కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రత
పారిశుద్ధ్యానికి మారుపేరుగా ఉండాలనే సంకల్పంతో ప్రతి శనివారం ప్రభుత్వ కార్యాలయాలు కానీ, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కానీ, గ్రామ పంచాయతీల్లో కానీ, పరిశ్రమల్లో కానీ, అంగన్వాడీల్లో కానీ ప్రతి చోట కూడా పరిశుభ్రత పారిశుద్ధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చే విధంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకుని నిర్వహించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇటువంటి కార్యక్రమాలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రజల ఆరోగ్యంతో పాటుగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈరోజు అన్ని స్వచ్ఛ గ్రామాలు స్వచ్ఛ పట్టణాలుగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళటం మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా 15వ తేదీ శనివారం ఈరోజు తణుకు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయం 8 గంటలకి తణుకు వచ్చి 8 గంటల నుండి 12:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు తణుకు బాయ్స్ హై స్కూల్లో ఉదయం 9 గంటలకి దీని మీద ఒక ప్రజావేదిక నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. స్వచ్ఛత అనుకుని చేయాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడంతో పాటుగా పునర్వినియోగ వస్తువుల ప్రోత్సాహకాన్ని తణుకు నుంచే ప్రారంభిస్తామని, దాన్ని ముందుకు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తణుకుని ఒక స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని ఈరోజు అందరికీ కూడా. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మంత్రిరావు వెంకటరత్నం, తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు బస్వా రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఓమి రాంబాబు, మండల శాఖల అధ్యక్షులు పితాని మోహన్ రావు, గోపిశెట్టి రామకృష్ణ, జనసేన బీజేపీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, బొల్లాడ నాగరాజులు పాల్గొన్నారు. నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ ఆధార జిల్లాగా ప్రసిద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడం వల్ల చిన్న వర్షం వచ్చినా ముంపుకు గురవుతున్నట్లు ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహిస్తున్న శాసనమండలి సమావేశాల్లో గురువారం ఆయన పాల్గొని ప్రశ్నోత్తరాల సమయంలో ఈ ప్రజా సమస్యను ప్రస్తావించారు. దీనిని గుర్తించి డ్రైనులను మెరుగుపరిచి వ్యవసాయానికి అనుకూల పరిస్థితులు తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇందులో భాగంగా తణుకు మండలం తేతలి నుంచి మండపాక వరకు ఉన్న డ్రైన్ సమస్యలను రవీంద్రనాథ్ ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అధ్యక్ష, వెస్ట్ గోదావరిలో వేస్ట్ డ్రైన్స్ చాలా మటుకు అవన్నీ పూరుకుపోయిన అధ్యక్ష. దాంట్లో సిల్ట్ తీయడం, దాన్ని ఒక విడ్త్ పెంచడం చేయాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా తణుకు మండలంలో తేతల నుంచి మండపాక వెళ్లే డ్రైన్ కొంత భాగం ఆక్యుపై అయిపోయింది అధ్యక్ష. కొంత ఇల్లు కూడా కట్టేయడం జరిగింది. దాని మూలంగా డ్రైన్ అంతా ఉండిపోవడం మూలంగా అక్కడ ఒక 200 acres ల్యాండ్ ఆ రైతులు పంట పండించుకోవడం కూడా అవకాశం అక్కడ లేకుండా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా వెస్ట్ గోదావరిలో నక్కల గాలవ, ఎనిమిదో డ్రైన్, ఇతర డ్రైన్లు కూడా దాన్ని సిల్ట్ తీసి ఒక వెడల్పు చేయవలసింది నేను కోరుతున్నాను అధ్యక్ష. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. ఇంగ్లీష్లో కిడ్నీలుగా పిలువబడే మూత్రపిండాలు అనగానే మూత్రం తయారు చేయడమే గుర్తుకొస్తుంది. ఇదొక్కటే కాదు, రక్తపోటును నియంత్రించడం దగ్గర నుంచి రసాయనాల సమతుల్యతను కాపాడటం, ఎముకల పటుత్వానికి దోహదం చేయడం, ఎర్ర రక్త కణాల తయారీ, విటమిన్ డిని ఉత్తేజితం చేయడం, రక్తంలో ఆమ్లతత్వం పెరగకుండా చూడటం వరకు రకరకాల పనుల్లో పాలు పంచుకుంటాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు, లవణాలను సమపాలలో ఉంచుతాయి కూడా. మూత్రపిండాలు దెబ్బతింటే ఇవన్నీ అస్తవ్యస్తం అవుతాయి. దురదృష్టం ఏంటంటే ఒకసారి కిడ్నీలు దెబ్బతింటే తిరిగి మామూలు స్థాయికి రాకపోవడం, బాగా దెబ్బతినేంత వరకు పైకి ఎలాంటి లక్షణాలు, సంకేతాలు కనిపించకపోవడం. ఒక్కో కిడ్నీలో సుమారు 10 లక్షల నెఫ్రాన్లుంటాయి. రక్తాన్ని వడపోసేవి ఇవే. దీర్ఘకాల కిడ్నీ జబ్బులో ఇవి క్రమంగా క్షీణిస్తూ ఉంటాయి. మొదట్లో దెబ్బతిన్న నెఫ్రాన్ల పనిని చుట్టుపక్కల నెఫ్రాన్లు తీసుకుంటాయి, కానీ ఎంతో కాలం అవి సహాయం చేయలేవు.
నెమ్మదిగా ఇవి దెబ్బతింటూ వస్తుంటాయి. ఇలా కిడ్నీల పనితీరు మందగిస్తూ చివరికి పూర్తిగా ఆగిపోయే స్థితి తలెత్తుతుంది. అప్పుడు డయాలసిస్, కిడ్నీ మార్పిడి తప్ప మరో మార్గం ఉండదు. అందువల్ల కిడ్నీలను కాపాడుకోవడం, ఒకవేళ దెబ్బతిన్న పరిస్థితి మరింత క్షీణించకుండా చూసుకోవడం తప్పనిసరి. దీర్ఘకాల కిడ్నీ జబ్బుకు ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, పొగ, మద్యం అలవాట్లు, కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు బాధితులు ఉండడం, కిడ్నీ వాపు, ఇన్ఫెక్షన్లు, పుట్టుకతో తలెత్తే తిత్తుల వంటి జబ్బులు, మూత్రనాళంలో అడ్డంకులు, పోస్టేట్, ఉబ్బి కిడ్నీలో రాళ్ల వంటివి కిడ్నీ జబ్బుకు దారితీయవచ్చు. నొప్పి నివారణ మందులు విచ్చలవిడిగా వాడటము ముప్పుగా పరిణమిస్తోంది. మన దేశంలో సుమారు 10% మంది ఏదో ఒక స్థాయిలో కిడ్నీ జబ్బుతో బాధపడుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. తొలి దశలోనే గుర్తిస్తే కిడ్నీలు త్వరగా దెబ్బతినకుండా చూసుకోవచ్చు. 2006లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్ సంయుక్తంగా ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చాయి. అప్పటి నుంచి మార్చి 10వ తేదీన ఈ దినోత్సవాన్ని అన్ని దేశాలు నిర్వహిస్తూ ఈ అంశంపై అవగాహన కలిగిస్తున్నాయి. దీనిని పురస్కరించుకుని తణుకు ప్రభుత్వాసుపత్రిలో లయన్స్ క్లబ్ నిర్వహిస్తున్న వంకా సత్యనారాయణ నాగమణి రీనల్ డయాలసిస్ యూనిట్లో కిడ్నీ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి కేకును కట్ చేసి ఈ బాధితులకు పండ్లు పంచిపెట్టారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకా రాజకుమారి రోగులను పరామర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అవసరమైన ప్రజలు డయాలసిస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎంతో మంది ప్రజలకు ఉపయోగపడుతున్న ఈ సెంటర్ నిర్వహణకు మంజూరు చేయవలసిన నిధులను తక్షణమే రిలీజ్ చేయాలని ఆమె ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ మాదిరెడ్డి బాబుజీరావు, పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్నకుమార్, మాజీ అధ్యక్షురాలు కుడారి సజని, కార్యదర్శి చెర్ల వెంకటేశ్వరరావు, తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా రైల్వే స్టేషన్ రోడ్లోని యాపిల్ హాస్పిటల్స్లో కూడా ఈ దినోత్సవాన్ని నిర్వహించి ఈ అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన ప్రముఖ నెఫ్రాలజీ వైద్య నిపుణులు బొత్స సాయిహరి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధికి సంబంధించిన విషయాలను విశ్లేషించి చెప్పారు. ఈరోజు వరల్డ్ కిడ్నీ డే, ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా జరుపుతున్నాము. కిడ్నీలు మనకు మామూలుగా ఏంటంటే 2 కిడ్నీలు ఉంటాయి. కిడ్నీల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి అంటే యూరిన్ ప్రొడ్యూస్ చేయడం, అంటే నీరుని ప్రొడ్యూస్ చేయడం, అలాగే బ్లడ్ని శుద్ధి చేయడం, అంటే క్రియాటినిన్ని, యూరియాని తగ్గించడం, అలాగే హార్మోన్స్ని, వైటమిన్ డి లాంటి హార్మోన్ ప్రొడ్యూస్ చేయడం, అదేవిధంగా రక్తం ప్రొడ్యూస్ చేయడం, ఇవన్నీ కిడ్నీ యొక్క లక్షణాలు. మధ్యకాలంలో కిడ్నీ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు పెరుగుతుంది అనేసి అంటే మధుమేహము, అదేవిధంగా రక్తపోటు, వీటి వల్ల కిడ్నీ వ్యాధి అనేది పెరుగుతూ ఉంది. 10 మందిలో ఒకరికి కిడ్నీ వ్యాధి అనేది ఉంది. అలాగే 10 to 15% ఆఫ్ ద మెంబర్స్, అంటే 10 నుంచి 15% మందికి డయాలసిస్కి వెళ్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం. అంటే డయాలసిస్ పేషెంట్స్ యొక్క పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంది. అసలు తెలుసుకోలేకపోవడం ఏంటంటే 50% కిడ్నీ పోయినంత వరకు కూడా లక్షణాలు ఏమీ ఉండకపోవడం, అశ్రద్ధ చేయడం, అదేవిధంగా కిడ్నీ వ్యాధి పెరుగుతున్న లాస్ట్ మూమెంట్ ఎప్పుడు సిమ్టమ్స్ వస్తున్నాయో అప్పుడు మా దగ్గరికి వస్తున్నారు. అప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఏముండదు, డయాలసిస్ పెట్టడం తప్ప. ముందుగానే అవగాహన తెలుసుకొని అదేవిధంగా ముందుగా వస్తే మనం కిడ్నీలు ప్రొటెక్ట్ చేయడానికి ఏమైనా ఉపయోగపడుతుంది. క్రియాటినిన్ మనకు 3 టెస్టుల ద్వారా కిడ్నీ పరీక్ష అనేది మనకు తెలుస్తుంది. ఒకటి యూరిన్లో రక్తం పోవడం కానీ, ప్రోటీన్ అంటే శుద్ధి పడటం కానీ, అదేవిధంగా బ్లడ్లో క్రియాటినిన్ కానీ, యూరియా కానీ పెరిగినప్పుడు కానీ, అదేవిధంగా మీరు అల్ట్రాసౌండ్ చేయించుకుంటారు పొట్ట నొప్పికి కానీ దేనికైనా, అప్పుడు కిడ్నీస్ యొక్క సైజ్ కానీ, షేప్ కానీ, ఈకో టెక్స్చర్ కానీ ఏదైనా ఆల్టర్డ్గా ఉంది అనేసి అంటే ఇమీడియట్గా నెఫ్రాలజిస్ట్ని కలవాలి. వాళ్ళు నీరసంగా ఉండడం, రక్తం తక్కువగా ఉండటం, అదేవిధంగా నీరుడు తక్కువగా రావడం కానీ, కాళ్ళు చేతులు వాపు రావడం కానీ, అదే బ్లడ్ టెస్ట్లో క్రియాటినిన్ కానీ, యూరియా కానీ అవి పెరుగుంటే మాత్రం ఇమీడియట్గా నెఫ్రాలజిస్ట్ని కలవాలి. మన హ్యాబిట్స్ అంటే ఈ మధ్య జంక్ ఫుడ్స్ తినడం కానీ, లేకపోతే అగ్రికల్చర్ వర్కర్స్ ఈ చుట్టుపక్కల చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కిడ్నీ వ్యాధి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లోరైడ్ కానీ, సిలికాన్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఇవన్నీ వాటర్తో కంటామినేట్ అవుతున్నాయి. వాటర్తో కంటామినేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కిడ్నీ వ్యాధి అనేది పెరుగుతూ ఉంది. ప్రతి 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధి ఉంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఆఫ్టర్ 10 years అంటే 10 సంవత్సరాలు వచ్చిన డయాబెటీస్ తర్వాత కంపల్సరీగా కిడ్నీ డాక్టర్ని అట్లీస్ట్ 1 సంవత్సరానికి ఒకసారైనా కలవాలి. భారత తొలితరం మహిళా రచయిత మొల్లమాంబ జయంతిని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలంలో రాసిన రామాయణం ప్రాచుర్యం పొందింది. ఆమె రచనలు సరళంగాను, రమణీయంగాను ఉండడం వల్ల సాధారణ ప్రజలకు దగ్గర అయ్యాయి. దాంతో నాటి అగ్రశ్రేణి రచయితలతో సమానమైన గౌరవం, పేరు పొందగలిగారు. ముఖ్యంగా ఆమె రచించిన రామాయణంకు
మొల్ల రామాయణంగా తెలుగునాట అందరి నోట వినిపించింది. ఈ మొల్ల రామాయణం 6 కాండాలలో 871 పద్యాలతో కూడుకుంది. అందరినీ ప్రభావితం చేసిన ఈ కావ్యాన్ని మొల్ల కేవలం 5 రోజుల్లో పూర్తి చేశారని ప్రతీతి. అయితే కేవలం కొద్ది మందికే అర్థమయ్యే సాంస్కృతిక భాషకు భిన్నంగా తెలుగులో అందరికీ అర్థమయ్యే వాడుక భాషను మొల్ల ఉపయోగించడం వల్ల అధిక శాతం ప్రజల మన్ననలు అందుకున్నారు. స్వతంత్ర భావాలు కలిగిన మొల్ల కుమ్మరి వృత్తి కుటుంబంలో జన్మించడం వల్ల కుమ్మరి మొల్లగా పేరొచ్చింది. వృత్తి పేరే ఇంటి పేరయ్యింది. వాస్తవానికి ఆమె ఇంటి పేరు ఆతుకూరిగా రికార్డుల్లో ఉంది. అయినా కూడా కుమ్మరి మొల్లగాని జనం నోట్లో నానింది. పేరేదైనా ఆమె ప్రతిభకే ప్రజలు పట్టం కట్టి గౌరవిస్తున్నారు. కడప జిల్లా గోపవరం మండలం గోపవరం గ్రామంలో జన్మించిన మొల్ల ప్రతిభను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుర్తించి ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుని అమలు చేసింది. ఇందులో భాగంగా తణుకులో మొల్ల విగ్రహానికి తహసీల్దార్ దండు అశోక్ వర్మ, మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్, తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చుంచుల వెంకటేశ్వరరావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత రసరాజు మాట్లాడుతూ మొల్ల రచనలలో ఉండే స్ఫూర్తిని వివరించారు. అనంతరం ఈయనతో పాటు మరో రచయిత్రి ఎర్రమిల్లి విజయలక్ష్మిలను ఘనంగా సన్మానించారు. అల్లెపువ్వు కుమ్మరి మొల్ల రామాయణంలో చాలామంది రాశారు. సరే, మూలం వాల్మీకి రామాయణం, భాస్కర్ రామాయణం. కానీ మొల్లకు ఉన్న ముద్ర చాలా గొప్ప విషయం. అది మామూలు ఆషామాషి వ్యవహారం కాదు. మృణ్మయ పాత్రే కానీ కవిత్వాన్ని స్వర్ణపాత్రలో నింపింది. మళ్ళా వృత్తి స్వర్ణపాత్రలో నింపింది. మళ్ళా ఇన్ని ఆ రోజుల్లోనండి ఒక కవిత్వాన్ని కానీ సంగీతాన్ని కానీ వాళ్ళు పోషిస్తే అది దోషంగా ఉన్న రోజులు. రాజులు కూడా తమ గురించే కవిత్వం చెప్పాలనేవారు. ఏటికి ఎదురీది మొల్ల నేను చెప్పను, నా రాముడి గురించే చెప్తాను అనుకుంటూ శివాలయంలో కూర్చొని రాముడి గురించి చెప్పింది. అంటే శివుడికి కేశవుడికి భేదం లేదు చెప్పడం. అది శివాలయంలో కూర్చొని రామాయణం రాసింది. అలా ఒకప్పుడు నిజంగా సరస్వతి అయి ఉండొచ్చు, లేకపోతే కవిత్వం ఎక్కడి నుంచి వస్తుంది, రాదు వీడికి. ఎంత అద్భుతంగా అంటే ఆవిడ అంటుంది, రాముడి గురించి శివధనుస్సు ఎక్కుపెడుతున్న సందర్భంలో ఒక మాట అంటుంది ఆవిడ, ఏమా నారి బిగింపు రాఘవునిదా ఈటీవీ అంటుంది. ఏమా నారి బిగింపు, అసలు పద్యం చూడండి, ఎత్తుగడ చూడండి ఎంత బాగుందో. ఏమా నారి బిగింపు రాఘవ. ఈ కార్యక్రమంలో మొల్ల అభిమానులు పసలపూడి భద్రయ్య, గన్నేపల్లి శ్రీనివాస్, కోనాల మల్లికార్జునరావు, కల్లేపల్లి రేవంత్ కుమార్, టీడీపీ నాయకులు తాతపూడి మారుతీరావు, బోళ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు ప్రాంతంలో తొలిసారిగా లైనిజం అంటే ఏమిటో తెలియచెప్పిన ఘనత క్లబ్ వ్యవస్థాపక సభ్యులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టూరి వెంకటేశ్వరరావుకి దక్కిందని లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ దామెర రంగారావు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిట్టూరి రాజమ్మ లయన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో గురువారం నిర్వహించిన చిట్టూరి సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. డాక్టర్ వెంకటేశ్వరరావు స్థాపించిన లయన్స్ క్లబ్ వల్ల ఈ ప్రాంతంలో ఉన్నత విద్యాభివృద్ధితో పాటు పేదలకు ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజున ఆశ్రిత నయనాలతో కీర్తిశేషులు డాక్టర్ చిట్టూరు చార్టర్ మెంబర్ చిట్టూరు వెంకటేశ్వరరావుకి శ్రద్ధాంజలి ఘటించి ఉన్న చాలా బాధాకర విషయం. ఆయన ఈ లైనిజానికి చిట్టూరు రాజమ్మ మల్టీ సర్వీస్ సెంటర్ మరియు చిట్టూరి వరలక్ష్మి నేత్ర వైద్యశాలకి వ్యవస్థాపకులైన కమ్లీబాబా ఆశ్రమానికి ఆయన స్వామీజీగా అధినేత. ఈ రోజు నుంచి కూడా ఆయన డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్గా ఒక గవర్నర్కు ఏ విధమైన గౌరవం ఉంటుందో ఆ విధమైన గౌరవం మల్టిపుల్ లీడర్స్ కూడా వారికి ఇస్తుంటారు. చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అయిన మనిషి ఒక నమ్మేటంటే అటు జీవితాంతం అతను ఆయనతోనే ఉంటాడు. అతను ఎదుటి వ్యక్తి యొక్క భావాలు ఎలా ఉంటాయో ఆయన మనసులో ఆయన రికగ్నైజ్ చేసే వ్యక్తి. అంత మేధావైన అనేక ఇండస్ట్రీస్ కట్ చేసి అనేక మనతో చేసినటువంటి మహోన్నత వ్యక్తి. రియల్గా రాజుగానే ఆయన ఆ జీవితం గడిపారు.
అందులో మా లైన్ దానికి పర్సనల్గా నాకైతే గురువు గారు అని చెప్పి నేను ఎవరి 15 డేస్కి ఒకసారి వెళ్తుండేవాడిని. చాలా తీరా లోటుగా భాషిస్తూ. క్లబ్ అధ్యక్షులు సప్ప బలరామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మానికొండ రవి రిజ్నాల్డ్, కోశాధికారి చీకటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం కేవలం ముస్లింలకే కాకుండా యావత్ ప్రజలందరికీ పవిత్రమైనదని ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్ వత్సవాయి వెంకటరాజు సత్యవతి సభామందిరంలో గురువారం నిర్వహించిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రంజాన్ పండుగ విశిష్టత అను అంశంపై మాట్లాడారు. అనంతరం ఈయనను సన్మానించారు. అంటే అరబీ భాషలో అనంత కరుణమయుడు అపార కృపాశీలుడు ఆయన సృష్టికర్త పేరుతో ప్రారంభిస్తున్నాను. అరబీ భాషలోనే చదువుతున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్ లజీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దుబి అలైహిం వలద్దాలిన్. ఇది ప్రార్థన అండి. మొదటి ప్రార్థన ఖురాన్లో. దాని యొక్క అనువాదం ఏంటంటే ఇవి సృష్టికర్త యొక్క సూక్తులు. ఆయన్ని మాత్రమే స్తుతించదగినవాడు, ఆయన మాత్రమే ఆరాధనకి అర్హుడు. సృష్టికర్త ఆయన సకల లోకాలకు ప్రభు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ప్రతిఫల దినానికి స్వామి. అంటే మరణాంతర జీవితంలో ప్రతిఫల దినం స్వర్గ నరకాలు ఉన్నాయి, అక్కడ ఆయనకి కూడా ఆయన స్వామి. ఎవరు భూమి ఆయనకి అప్పచెప్పాడు. ఆయన ఏం చేస్తాడు ఆ భూమి? అయ్యా నేను ఒంటరిగా నేనేం చేయను అన్నాడు. నువ్వు ఆరాధన చెయ్యి అన్నాడు. నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకు తోడు ఎవరిని నీవు అంటే ప్రజాపతి ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలేదు. ఆయన తోడు అడిగితే ఆయన యొక్క దక్షిణ భాగం నుంచి స్వయంభూ మనువు. క్లబ్ మాజీ అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో కార్యదర్శి కటారి సిద్ధార్థ పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.